Good afternoon, everybody. Welcome. Yoga instructor course conducted by Swami Vivekananda Institute, Manchiryala, Telangana, affiliated to SVASA Bangalore. And let's start today's class. And today's topic is paths of yoga or streams of yoga. So let us be a little bit interactive. Maybe you can raise your hand, or I would be asking questions. Rukmini Garu, so what are the different types of yoga, or the different varieties of yoga? Okay. Hatha yoga, Jnana yoga, Bhakti yoga, Jnana yoga, Bhakti yoga, Hatha yoga, and Ashtanga yoga. Ashok Garu, do you know any different paths of yoga, streams of yoga? Raja yoga, Bhakti yoga, Karma yoga, Jnana yoga. Okay. Thank you. సో ఒక్కొక్కరు ఒక రకం చెప్పారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు జ్ఞాన యోగ, రాజయోగ, కర్మయోగ చెప్పారు, అష్టాంగ యోగ చెప్పారు. అండ్ ఇఫ్ యూ సీ outside world అంటే in the current scenario, if you go outside, there are the different varieties of yoga. They would say power yoga, they would say aqua yoga, and then we don't know so many names. If you go to the external outside of India, so many names, other names are also used. Vinyasa yoga, Krama yoga, different varieties of yoga is there, but that are not the exact different paths of yoga, different streams of yoga. According to Bhagavad Gita, yoga philosophy has been taken from, or has been explained from Bhagavad Gita nunchi manki yoga philosophy anedi ochindi. So the Bhagavad Gita speaks about exactly 4 different streams of yoga. Different streams అనండి, different paths అనొచ్చు. అంటే వివిధ రకాల దారులు. యోగా ఈజ్ నథింగ్ బట్ what is the main crux or definition of yoga? Atma with Paramatma, union of Atma with Paramatma. This could happen in any way. Our target is we want to merge our Atma with Paramatma, nothing but our soul we want to combine with the super soul, that is the God. Nothing but we want to go to the Samadhi state. Samadhi state in the sense, no thoughts, no karma on our souls. That means we don't want to take birth again, birth rebirth cycle ni break చేయాలనుకుంటున్నాము. ఎటువంటి కర్మలు లేకుండా, ఎటువంటి థాట్స్ లేకుండా, జస్ట్ వి వాంట్ టు బి ఇన్ ఆల్వేస్ బ్లిస్ స్టేట్. అంటే హ్యాపీనెస్, ప్యూర్ హ్యాపీనెస్, కంప్లీట్ ఎటర్నల్ బ్లిస్ లో ఉండాలి అనుకుంటున్నాం. అది మనం లాస్ట్ స్టేజ్ అని అంటున్నాం. సో ఈ లాస్ట్ స్టేజ్ కి వెళ్ళాలి అంటే ఆత్మని పరమాత్మ యూనియన్ చేస్తే సరిపోతుంది అని అనుకున్నాము. దీన్ని ఒక్కొక్కరు ఒక విధంగా ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి రకరకాల దారులు ఉంటాయి. అంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ నుండి మనం హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళాలి అని అంటే, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళడానికి ఒకరు ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, ఒకరు ట్రైన్ లో వెళ్ళొచ్చు, ఒకరు బస్ లో వెళ్ళొచ్చు, ఒకరు ఆటోలో వెళ్ళొచ్చు, ఒకరు నడిచి వెళ్ళొచ్చు. ఎవరి కెపాసిటీ, ఎవరి కెపాసిటీ అంటే వాళ్ళు నడవగలిగితే నడవచ్చు, రిసోర్సెస్ బట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, కంఫర్ట్ చూసుకుంటే ట్రైన్ లో వెళ్ళొచ్చు, టికెట్ దొరక్క బస్సులో వెళ్ళొచ్చు. బట్ ఎట్ ది ఎండ్ దే వాంట్ టు రీచ్ దే టార్గెట్ కి వెళ్ళడానికి రకరకాల దారులు ఉన్నాయి. ఏ దారిని ఎంచుకున్నా కూడా ఎట్ ది ఎండ్ మనము టార్గెట్ కి రీచ్ అవ్వాలి. అలా దారులు ఏమున్నాయి అనేది భగవద్గీతలో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ యోగా అన్నారు, పాత్స్ ఆఫ్ యోగా అన్నారు. ఇన్ జనరల్ దేర్ ఆర్ 4 స్ట్రీమ్స్ ఆఫ్ యోగా. వన్ ఈస్ ది జ్ఞాన యోగా, భక్తి యోగా, రాజయోగా, అండ్ దెన్ కర్మయోగా. సో ఇవి 4 కాకుండా కొన్ని యాక్సిలరీ అంటే ఇంకొన్ని పదాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి వచ్చి తంత్ర యోగా అని అంటారు, ఒకటి వచ్చి మంత్ర యోగా అంటారు. అవి 2 యాక్సిలరీ, సెకండరీ అంటే అవి కూడా డిఫరెంట్ పార్ట్స్, అవి కూడా కొంతమంది అవలంబిస్తారు. బట్ యాజ్ పర్ as our syllabus concerned, there are 4 streams of yoga or 4 paths of yoga. So number 1 జ్ఞాన యోగా, number 2 కర్మ యోగా, number 3 భక్తి యోగా, అండ్ number 4 రాజయోగా. ఇట్ ఈస్ నాట్ ది, అంటే ఇదే ఆర్డర్ లో వెళ్ళాలని లేదు.
అకార్డింగ్ టు ది భక్త ఆర్ అకార్డింగ్ టు ది సాధక. మనం పర్సన్ ని బట్టి ఏ పర్సన్ ఎందులో ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలిగితే, ఏ పాత అయితే తనకి అవలంబించడానికి ఈజీగా ఉంటుందో, ఏ టెక్నిక్ ఈజీగా ఉంటుందో ఆ టెక్నిక్ ని ఫాలో అయ్యి అతని గాడ్ ని రీచ్ అవ్వచ్చు. సో అందులో ఫస్ట్ వన్ జ్ఞాన యోగ. సో ద ఫస్ట్ వన్ ఈస్ నోన్ యాజ్ జ్ఞాన యోగ. పేరులోనే ఉంది జ్ఞాన యోగ. జ్ఞాన మీన్స్ నాలెడ్జ్. జ్ఞాన మీన్స్ నాలెడ్జ్. నాలెడ్జ్ మీన్స్ బుద్ధి, ఇంటలెక్ట్. అంటే మనకి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి అంటే మన సుబుద్ధి, దుర్బుద్ధి అని అంటారు. మనిషి అన్నాక మనసు ఉంటుంది, మనసు మీద బుద్ధి, అహంకార, మన చిత్త. మీరు సాంఖ్య యోగా కానీ చదువుంటే, సో సాంఖ్య యోగా ఫిలాసఫీ ఇట్ సేస్ దట్ above our mind there is mahat, buddhi, ahankara and chitta. So let us be very simple. Jnana means nothing but knowledge. Knowledge means the intellect a sadhaka has. With how much intellect he can differentiate between good and bad. ఒక వస్తువుని లేదా ఒక సిచ్యువేషన్ ని అతను ఎంత మాత్రం అకలింపు చేసుకోగలుగుతాడు, విచ్ ఇస్ గుడ్ ఆర్ విచ్ ఇస్ బ్యాడ్. నాలెడ్జ్ ని గెయిన్ చేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటెలెక్ట్, with the help of knowledge, he wants to reach to the final stage. That is Jnana Yoga. Jnana Yoga is nothing but usually followed by the path of, usually this path is followed by intellectuals. Ante intellectuals అని అనగానే don't go that they are highly, అంటే బాగా చదువుకొని చదువులో ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ కి వెళ్ళడం అన్నది కాదు. డోంట్ టేక్ ది అదర్ వే. ఇంటెలెక్ట్ మీన్స్ this intellect can be gained with the help of experience. This intellect can be gained with the help of self-study. This intellect can be gained by listening stories of Mahatmas. This intellect can be gained by interaction with sadhu jana. అంటే ఈ నాలెడ్జ్ అనేది ఏ విధంగా అయినా రావచ్చు. చదువుకొని రావచ్చు, ఎక్స్పీరియన్సెస్ తో రావచ్చు, వినడం ద్వారా రావచ్చు, ఏ ఇతర కారణం ఏ విధంగా తన నాలెడ్జ్ ని అయితే గెయిన్ చేయగలుగుతాడో అన్ని విధాలుగా కూడా నాలెడ్జ్ ని గెయిన్ చేయొచ్చు. సో జ్ఞాన యోగా ఈజ్ నథింగ్ బట్ ది పాత్ ఆఫ్ నాలెడ్జ్, ది పాత్ ఆఫ్ ఇంటెలెక్ట్. Whereas coming to the second one, that is known as karma yoga. Karma yoga పేరులో ఉంది కర్మ. What is mean by karma? Karma means action. Action means doing something. ఏదో ఒక పనిని చేయడం. కర్మ అంటే యాక్షన్. మనం చేసే ఒక్కొక్క పని ద్వారా మనకి పాపము, పుణ్యము అనేవి వస్తూ ఉంటాయి. సో కర్మ మీన్స్ an action. Some people, I mean there are a batch of people who want to reach God with the help of their actions. వాళ్ళ చేసే పనుల ద్వారా వాళ్ళు దేవుణ్ణి, అంటే they want to go for the final stage, అంటే లాస్ట్ సమాధి స్టేజ్ కి లేదా హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువలైజేషన్ కి వెళ్ళాలి అని అనుకుంటే దే వుడ్ డిపెండ్ ఆన్ దేర్ యాక్షన్స్. వాళ్ళు చేసే పనుల ద్వారా వెళ్ళాలనుకుంటారు. సో దట్ ఈస్ నోన్ యాజ్ కర్మయోగా, పాత్ ఆఫ్ యాక్షన్. We will go deeply into each and every path. Now this is in high level. So karma yoga is nothing but the path of action and inaction. Karma means action, akarma means inaction. Whereas the third path is nothing but the bhakti yoga. So మూడవది భక్తి యోగా. భక్తి మీన్స్ పాత్ ఆఫ్ డివోషన్. భక్తి అంటే ఏంటి? డివోషన్. ఒకరి మీద వల్ల మాలిన అభిమానం, అంటే దేవుడి మీద భక్తి. సో ఇక్కడ భక్తి అని అనగానే ఎప్పుడు దేవుడి మీదే భక్తినా? వీ కెన్ హ్యావ్ డివోషన్ ఆన్ ఎనీ పర్సన్. వీ కెన్ హ్యావ్ డివోషన్ ఆన్ గాడ్. వీ కెన్ హ్యావ్ డివోషన్ ఆన్ అవర్ వర్క్. వీ కెన్ హ్యావ్ డివోషన్ ఆన్ అవర్ టాస్క్. వీ కెన్ హ్యావ్ డివోషన్ ఆన్ అవర్ కిడ్స్. But in this bhakti yoga, we are trying to give devotion towards the supremacy, that is our God, whoever it is. మనం దేన్నైతే ఎవరినైతే దేవుడు అని అనుకుంటున్నామో, దేన్నైతే ఫైనల్ స్టేజ్ అని అనుకుంటున్నామో, ఏదైతే సమాధి స్టేట్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నామో దాని మీద భక్తిని మనం పెంచుకుంటూ ఉంటాం. సో భక్తి ఈజ్ నథింగ్ బట్ టైయింగ్ అవర్ సెల్ఫ్. మన గోల్ ఏదైతే ఉందో, సో వాట్ ఈజ్ అవర్ గోల్? అవర్ గోల్ ఈస్ టు రీచ్ ది సమాధి స్టేజ్. సో దాని మీద డివోషన్ ని పెంచుకొని ఆ డివోషన్ ని, ఆ అభిమానాన్ని, ఆ భక్తిని దేవుడి మీద చూపిస్తూ ఉంటాం. అది ఏ విధంగా అయినా చూపించవచ్చు. దట్ ఈస్ ది పాత్ ఆఫ్ భక్తి యోగా. నౌ కమ్స్ ది లాస్ట్ వన్, దట్ ఈస్ ది రాజయోగ. రాజయోగ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది వాట్ వి సే హఠ యోగా వినుంటారు. సో హఠ యోగా ఇస్ నథింగ్ బట్ ఏ క్లాసికల్ ఫార్మ్ ఆఫ్ యోగా. హఠ యోగా యొక్క ఎండింగ్ యూజువలీ వి సే
Hatha Yoga is the pillar and Raja Yoga is the top of the Hatha Yoga. So in Raja Yoga, we usually follow meditation. Ante path of devotion, path of meditation is known as Raja Yoga. Path of meditation అంటే Ashtanga Yoga lo unde 8 steps. So Ashtanga Yoga, which was given by Patanjali Maharshi. So we will try to follow all the 8 steps, and the 8th step, which is the last step, is known as the Samadhi state. That is nothing but pure meditation, pure concentration, and nothing but the subject merges with the object at that state. That is known as Raja Yoga. So these are the 4 streams of yoga: Karma Yoga, Jnana Yoga, Bhakti Yoga, and Raja Yoga.